హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరియర్ కేర్, నంబర్ 1 ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇవాళ మనం ఏపీ సెట్ ఎగ్జామినేషన్ దాని గురించి చర్చించుకుందాం. సో ఏపీ సెట్ ఎగ్జామినేషన్ అనేది స్టేట్ వైడ్గా చూసుకుంటే కనుక మనకి ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా పేపర్ 1కి కానీ పేపర్ 2కి కానీ సో ప్రాపర్ కోచింగ్ ఇస్తున్న దాఖలాలు ఎక్కడ లేవన్నమాట. సో పేపర్ 1కి అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఏ స్టేట్ మొత్తంలోని ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఒక ప్రాపర్ కోచింగ్ అనేది మనకి ఇచ్చే విధంగా అయితే లేదు. సో మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాలు రెండిట్లోని ఏపీ సెట్ ఎగ్జామినేషన్కి పేపర్ 1 కంప్లీట్ సిలబస్తో పాటు పేపర్ 2కి మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ మనకి కెరియర్ కేర్ ద్వారా మీకు లభిస్తోంది. సో ఒక్కసారి మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. సో అసలు మొట్టమొదటిసారి ఏపీ సెట్ ఎగ్జామ్ అంటే ఏంటో చూద్దాం, ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి. సో ఒకసారి నోటిఫికేషన్ చూడండి సార్ ఇక్కడ. సో ఇది మనకి రీసెంట్ ఆగస్ట్లో వచ్చిందండి. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఏపీ సెట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ ద ఇయర్ 2020 విల్ బి కండక్టెడ్ ఆన్ 6th December. సో ఇది మనకి 6th Decemberన కండక్ట్ చేస్తారనమాట ఖచ్చితంగా, రైట్. సో దానికి సంబంధించిన జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో మనకి ఇది రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి మనకి జనరల్ కేటగిరీకి వచ్చేసి 1200 రూపీస్ అండి. అదే బీసీ కేటగిరీకి, అట్ ద సేమ్ టైం ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 700 రూపాయలు అయితే మనకి బీసీ కేటగిరీకి 1000 రూపాయలండి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ ఏపీ సెట్ 2020 మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయండి. సో ఆన్లైన్ అప్లికేషన్కి సో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఆగస్టు 14న స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19 అండి. సో సెప్టెంబర్ 19 లోపల మీరు ఆన్లైన్లో ఈ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవాలన్నమాట, రైట్. సో వెబ్సైట్స్ అయితే ఇక్కడ పొందుపరిచారండి, www.apset.net.in అండి, లేదా మీరు www.andhrauniversity.edu.in చూసుకోవచ్చు అనమాట. ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చిన తేదీ మనకి అవసరం లేదు, 9 ఆగస్టున వచ్చింది. సో 14 నుంచి వచ్చే నెల 19 వరకు, ఈ నెల 19 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి. సో 29 లోపు చేసుకుంటే కనుక మీకు 1000 రూపాయల లేట్ ఫీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అదే 9 అక్టోబర్ అయితే 2000, 30 అక్టోబర్ అయితే 5000, రైట్. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా కేవలం విశాఖపట్నంలో మాత్రమే కండక్ట్ చేస్తారు 9 అక్టోబర్ తర్వాత అయితే, రైట్. హాల్ టికెట్ మీరు 26 నవంబర్న డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 6 డిసెంబర్ అండి. సో డిసెంబర్ 6వ తేదీన మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు, రైట్. సో వై గవర్నమెంట్ ఈస్ కండక్టింగ్ ఏపీ సెట్ ఇన్ దిస్ క్రిటికల్ సిచ్యువేషన్? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కోవిడ్ సిచ్యువేషన్లో స్టేట్ మొత్తం కూడా అల్లాడిపోతూ ఉంది, రైట్. చాలా ఎగ్జామినేషన్స్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కానీ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎందుకు మనకి ఏపీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిందంటే, యాక్చువల్లీ జూన్ జూలై లోపు మనకి ఏపీ సెట్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా, రైట్. కానీ ఈ సంవత్సరం అది డిలే అవ్వకుండా మనకి డిసెంబర్కి పోయిందనమాట. కానీ ఎందుకంటే మనకి ఏపీ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ అండి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో ఎవరైనా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వేరే డిగ్రీ కాలేజెస్లో కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అవ్వాలి అన్నా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎగ్జామ్ అన్నమాట ఇది. బికాస్ ఏపీ సెట్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళకి ఈ జాబ్స్ అనేవి తీసుకోరనమాట. సో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కన్సిడర్ చేయవన్నమాట. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ఏపీ సెట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏపీ సెట్ ఈస్ కండక్టెడ్ బై ఆంధ్ర యూనివర్సిటీ Visakhapatnam on behalf of the government of Andhra Pradesh to determine eligibility of candidates for the post of assistant professors or lecturers in the colleges and universities in the state. సో స్టేట్ లెవెల్లో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ అవ్వాలంటే ఖచ్చితంగా ఏపీ సెట్ అనేది మీరు క్వాలిఫై అయ్యి ఉండాలండి, రైట్. ఇన్ ఫ్యూచర్ దిస్ మే బీ మేడ్ ఏ కంపల్సరీ ఎగ్జామినేషన్ ఫర్ ఎవ్రీవన్, జస్ట్ లైక్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ టు బీ ఎలిజిబుల్ ఫర్ రైటింగ్ డిగ్రీ లెక్చరర్ ఎగ్జామినేషన్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఖచ్చితంగా స్కూలింగ్ లెవెల్ అయితే బీఈడి, లేకపోతే హయ్యర్ లెవెల్లో అయితే మనకి ఏపీ సెట్ అనేది మ్యాండేటరీ చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవచ్చు ఫ్యూచర్లో, రైట్. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ ఏపీ సెట్ అనేది ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నమాట. ఈ సంవత్సరం కోవిడ్ని దృష్టిలో ఉంచుకొని 2 కొత్త టెస్ట్ సెంటర్లు కూడా యాడ్ చేశారండి. ఒకటి కర్నూలు, మరొకటి కడప అండి, రైట్. సో ఎక్కువ మంది స్టూడెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా కర్నూలు, కడపలో 2 టెస్ట్ సెంటర్లు కూడా యాడ్ చేశారనమాట ఈ సంవత్సరం. సో కెరియర్ కేర్ తరపున మా అడ్వైజ్ ఏంటంటే, we advise a student to choose the examination center nearest to your hometown due to the ongoing pandemic. సో ప్రెసెంట్ ఈ పాండమిక్ దృష్ట్యా మీరు
మీ చెరువులో ఉన్న, మీ హోమ్ టౌన్కి చెరువులో ఉన్న సెంటర్లో మాత్రమే ఎగ్జామ్ రాసే విధంగా ఒక ఆప్షన్ చూసుకోండి. సో ఒకసారి మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకి ఏపీ సెట్ ఎగ్జామినేషన్ 2 పేపర్లతో జరుగుతుందండి. సో మొదటి పేపర్లో మీకు 50 క్వశ్చన్లు ఉంటే 100 మార్కులు, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ ఉంటుందన్నమాట. సో మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ జరుగుతుందండి, మార్నింగ్ 9:30 నుంచి 10:30 వరకు. అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి మనకి 100 క్వశ్చన్లు ఉంటే 200 మార్క్స్ అండి. ఇక్కడ కూడా 1 క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 2 మార్క్స్ అండి. సో పేపర్ 2లో. సో పేపర్ 1 అనేది ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా కామన్ ఉంటుందన్నమాట. పేపర్ 2కి మీరు ఏ కోర్ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో, సో మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, సో బాటనీ అయితే బాటనీ, జువాలజీ అయితే జువాలజీ, ఆంథ్రపాలజీ అయితే ఆంథ్రపాలజీ, రైట్, సైకాలజీ అయితే సైకాలజీ, ఈ విధంగా సో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు కోర్ సబ్జెక్ట్. పేపర్ 1 మాత్రం మీకు 10 టాపిక్స్ ఉంటాయండి, అవి అందరికీ కామనే. సో పేపర్ 1 అనేది అందరికీ కామనే. సో పేపర్ 2కు మాత్రం మీ కోర్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట, రైట్. సో పేపర్ 1 షెల్ బి జనరల్ నేచర్, intended to assess the training research aptitude of the candidate. It will be primarily be designed to test reasoning ability, divergent thinking, comprehension and general awareness of the candidate. It consists of 50 objective questions, each will be carrying 2 marks, right, which I discussed just now. So paper 2 consists of 100 objective type questions based on the subject selected by the candidate, and each carries 2 marks. So the candidate will have to mark the responses on paper 1 and paper 2 in OMR. So OMR sheet provide చేస్తారండి. సో మీరు ఆప్టికల్ మార్క్ రీడర్ షీట్ ద్వారా మీరు రెస్పాన్సెస్ అనేవి మార్క్ చేయాలన్నమాట. మీకు ఉన్నది ఏంటి అంటే నో నెగిటివ్ మార్కింగ్. సో అన్ని క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదన్నమాట. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అండి, సో క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ డిగ్రీ, సో ప్రెసెంట్ డిగ్రీ పర్సూ చేస్తున్న వాళ్ళు, లేకపోతే దాని ఈక్వలెంట్ కోర్స్ పర్సూ చేస్తున్న వాళ్ళు, హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ దేర్ క్వాలిఫైయింగ్ మాస్టర్స్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్, సో ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ రాసిన వాళ్ళు, who are waiting for the results, or candidates whose qualifying examination have been delayed may be also applied for the test. సో ఫైనల్ ఇయర్లో ఉంటూ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎగ్జామినేషన్ జరక్క వాళ్ళ ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన అయిన వ్యక్తులు, దాంతోపాటు ఫెయిలియర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తులు కూడా దీనికి ఎలిజిబుల్ అన్నమాట. హౌఎవర్ సచ్ క్యాండిడేట్స్ will be admitted provisionally and shall be considered eligible for the award of eligibility for assistant professor only after they have passed their master degree or equivalent examination with 55% మార్క్స్. అంటే వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ వచ్చినా సరే వాళ్ళు ఖచ్చితంగా 55 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తేనే వాళ్ళకి ఎలిజిబుల్. అంటే ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినా సరే మెయిన్ ఎగ్జామ్లో 55% మార్క్స్ కన్నా తక్కువ వస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట. సో ఇదే ఎలిజిబిలిటీ మనకి 50% మార్క్స్ రావాలండి బీసీ, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి, రైట్. Such candidates must complete their degree or equivalent examination within 2 years from the date of set result. సో సెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు వాళ్ళు ఖచ్చితంగా కనీసం వాళ్ళ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట, విత్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్, ఫెయిలింగ్ విచ్ దే విల్ బి ట్రీటెడ్ యాజ్ డిస్క్వాలిఫైడ్. అంటే ఇప్పుడు రాసిన సెట్, ఇప్పుడు వచ్చిన సెట్ మార్కులు వీళ్ళకి 2 ఏళ్ల వరకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట, రైట్. సో ఒకసారి మనం సెట్ పేపర్ 1 సిలబస్ కనుక చూసినట్లయితే, సో దీస్ ఆర్ ద 10 టాపిక్స్ అండి. సో మనకి పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఉంటాయి కదండి. సో 10 టాపిక్స్ అండి, ఒక్కొక్క టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో 50 క్వశ్చన్స్, సో 100 మార్క్స్ అనమాట, రైట్. సో 100 మార్క్స్ మీకు 50 క్వశ్చన్స్ అనమాట. ఒక్కొక్క టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్. మీకు టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, కాంప్రిహెన్షన్ ఉంటుంది, అంటే ప్యాసేజెస్ అనమాట, కమ్యూనికేషన్ గురించి, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, right, ICT, information and communication technology, people development and environment, and higher education system. So these are the 10 topics which will be covered in your paper 1, right. Paper 2 మీకు వచ్చేసి మీ కోర్ సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. సో ఏపీ సెట్ క్వాలిఫైయింగ్ ప్రొసీజర్ని చూద్దాం. సో పేపర్ 1లో మినిమం మీకు 40%, పేపర్ 2లో కూడా మినిమం మీకు 40% ఇండివిజువల్గా క్రాస్ చేయాలన్నమాట. కట్ ఆఫ్ అనేది అదనమాట. అంటే కనీసం 20 క్వశ్చన్స్ అన్న కరెక్ట్గా మీరు ఆన్సర్ చేసి 40 మార్కులు, పేపర్ 2లో కనీసం 40 క్వశ్చన్స్ అన్న అటెంప్ట్ చేసి 80 మార్కులు, అంటే కనీసం 120 మార్కులు మీకు 300 మార్కులకి రావాలన్నమాట మినిమం క్వాలిఫికేషన్. అది కూడా మీకు అందులో 40 మార్క్స్ ఖచ్చితంగా పేపర్ 1లో, 80 మార్క్స్ ఖచ్చితంగా పేపర్ 2లో క్వాలిఫై అవ్వాలి. సో ఇప్పుడు ఈ 120 మార్క్స్ క్వాలిఫైయింగ్ క్రాస్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సో 120 మార్క్స్ కన్నా ఎక్కువ ఎవరైతే వచ్చాయో ఆ లిస్టులో నుంచి
టాప్ 6% ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని మాత్రమే ఎలిజిబుల్ ఉంటుందన్నమాట. సో ఏపీ సెట్కి ఎవరు ఒరిజినల్గా క్వాలిఫై అవుతారు అంటే సో టాప్ 6% హూ క్రాస్ దిస్ కట్ ఆఫ్ మార్క్స్. సో కట్ ఆఫ్ మార్క్స్ ని దాటిన టాప్ 6% విద్యార్థులు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ గనక చూస్తే సో మనకి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ గనక ఒకసారి చూస్తే మ్యాథమెటిక్స్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందామండి. 2000 ఒక్క నిమిషం ఫ్రెండ్స్. సో మ్యాథమెటిక్స్ కట్ ఆఫ్ గనక చూసినట్లయితే సో 2018లో మనకి ఓవరాల్ కట్ ఆఫ్ సో 300 మార్క్స్కి 136 మార్క్స్ వస్తే చాలు ఫ్రెండ్స్, రైట్. సో అంటే 50% కూడా కాదు, 45.3% మినిమం అన్నమాట. సో అదే 2019లో చూస్తే కనుక అది కొంచెం పెరిగి 141 మార్క్స్కి చేరింది, రైట్. సో 46.6% మార్క్స్ వస్తే సరిపోయింది అనమాట 2019లో. సో దీన్ని బట్టి మనం 2020లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంతంటే 50 to 60% పెట్టుకుందాం ఫ్రెండ్స్, రైట్. సో దాదాపుగా 50% ఉంటుందని అనుకుంటున్నాం. సో వరస్ట్ కేసులో మనం 60% పెట్టుకున్నాం. సో 150 నుంచి 80 మార్క్స్ మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. సో 150 నుంచి 80 మార్క్స్ కనుక మీకు రావాలంటే మీరు పేపర్ 1లో తక్కువలో తక్కువ 25 క్వశ్చన్ల నుంచి 30 క్వశ్చన్లన్నా కరెక్ట్గా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో 25 to 30 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే మీకు అక్కడ 50 to 60 మార్క్స్ వస్తాయండి. సో పేపర్ 2లో కూడా 100కి 50 to 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు సో 100 to 120 మార్క్స్ వస్తాయి అనమాట. సో 120 ప్లస్ ఈ పర్టికులర్ 60 మీకు 180. సో 150 నుంచి 180 మార్క్స్ అనమాట. అంటే దాదాపుగా 50 to 60% మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. మీకు ఇది కనుక ఈ రేంజ్లో కనుక మీరు మార్క్స్ వస్తే ఖచ్చితంగా ఏపీ సెట్ మీరు క్వాలిఫై అవుతారన్నమాట, రైట్. సో ఇప్పుడు మనం ఏపీ సెట్ని కెరియర్ కేర్ ద్వారా ఎందుకు నేర్చుకోవాలి? సో వై షుడ్ వీ చూస్ కెరియర్ కేర్? బికాస్ Career Care is established with its base in Visakhapatnam and is the only institute in both the Telugu states which provides you the online coaching facility for AP Set Paper 1. So Telugu states రెండిట్లోని AP Set Paper 1 కి సంబంధించిన కోచింగ్ మీకు ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఏది లేదండి, కెరియర్ కేర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంది. వీఆర్ ఆల్సో ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రొవైడింగ్ కోచింగ్ ఫర్ AP Set Paper 2 రిలేటెడ్ టు ద స్ట్రీమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. పేపర్ 2లో కూడా మ్యాథమెటిక్స్ని కోర్ సబ్జెక్ట్గా ఎంచుకున్న వాళ్ళకి మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో all the classes will be covered by experienced faculty in the field of competitive examinations who already cleared this examination. ఈ ఎగ్జామినేషన్ ఆల్రెడీ క్లియర్ చేసిన పండితులు ఎవరైతే ఉంటారో సో హూ ఆర్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఆరితేరిన ఫ్యాకల్టీ చేత మేము మీకు క్లాసెస్ ఇప్పించడం జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ విల్ బి క్లియర్డ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ డేట్ with proper explanation using advanced online coaching, right. So advanced online coaching ద్వారా సో మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ కన్నా ముందే సిలబస్ని కంప్లీట్ చేసి దాని రివిజన్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకని మీరు కెరియర్ కేర్ని చూస్ చేసుకోవాల్సింది, రైట్. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై యూ షుడ్ చూస్ కెరియర్ కేర్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్, రైట్. సో మరీ ముఖ్యంగా పేపర్ 1కి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్టేట్ మొత్తంలో ఎక్కడ కూడా మీకు ఆన్లైన్ కోచింగ్ కానీ మీకు దొరకదు అనమాట. ఇది ఇస్తుంది కేవలం మీకు కెరియర్ కేర్ మాత్రమే. 10 డిఫరెంట్ టాపిక్స్కి కూడా మీకు డిఫరెంట్ ఫ్యాకల్టీ ఏదైతే టాపిక్లో ఫర్ ఎగ్జాంపుల్ కాంప్రిహెన్షన్కి ఏదైతే ఉందో దానికి ఒక ఇండివిజువల్ ఫ్యాకల్టీ ఉంటారండి, ఆ పర్టికులర్ టాపిక్లో ఆరితేరిన వ్యక్తులు ఉంటారండి. సో ఆ 10 టాపిక్స్ కూడా మీకు డిఫరెంట్ ఫ్యాకల్టీ డీల్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి సో మీకు కెరియర్ కేర్ అనేది ఈ పర్టికులర్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్. సో ఏపీ సెట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. స్టార్ట్ చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేయాలి, రైట్. సో ఈ ఫీజ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కానీ సో యూ నీడ్ టు కాంటాక్ట్ వన్స్ ద కెరియర్ కేర్ ఆర్గనైజేషన్, రైట్. సో that's for today friends. So thank you. So all the very best friends.